నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆర్జీవన్ ఏరియా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మల కొలువు ఆటపాటలతో హోరెత్తించిన సంబరాలు సింగరేణి సంస్థ విషయంలో గత ప్రభుత్వ విధానాలని అవలంబిస్తూ రాజకీయ జోక్యానికి పాల్పడుతున్నారు ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ ఆరోపణ ఈ నెల 17-18 తేదీలలో బిఎంఎస్ 4వ త్రైవార్షిక రాష్ట్ర మహాసభలు బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు బోల్ర లక్ష్మీనారాయణ వెల్లడి నరేంద్ర మోదీ మెడల్ వంచుదాం ఫిబ్రవరి 16న జరిగే సమ్మెను విజయవంతం చేద్దాం ఐఎఫ్టియు నాయకుల పిలుపు ట్రాఫిక్ రూల్స్ పాటించండి ప్రాణాలను రక్షించుకోండి వాహనదారులకు ట్రాఫిక్ ఎస్ఐ ఉదయ్ పిలుపు ఆర్జీవన్ ఏరియా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఇల్లందు క్లబ్లో ఆర్జీవన్ లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ అధ్యక్షతన బొమ్మల కొలువు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యమణి శారదా బలరాం, విశిష్ట అతిథిగా డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ ఫా సత్యమణి కళ్యాణి శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయను కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శారదా బలరాం మాట్లాడుతూ బొమ్మల కొలువులో అయోధ్య, శ్రీ రామమందిర బాలరాముని నిర్మాణం, సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా ఉన్నాయని, అలాగే పర్ణశాల, చుట్టుపక్కల పల్లెటూరు వాతావరణం, సమ్మక్క సారక్క సంస్కృతి అనే వివిధ రకాల బొమ్మలతో పలు అంశాలపై అవగాహన కలిగేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇట్టి బొమ్మల కొలువు నిర్వహించడం వలన అందరికీ శుభం జరుగుతుందని అన్నారు. అంతకుముందు క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ కు పూజ చేసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అలాగే బొమ్మల కొలువులో గణపతి దేవునికి మంగళ హారతులిచ్చి అందరి మీద కరుణా కటాక్షాలు ఉండాలని కోరారు. ప్రతి ఏటా నిర్వహించే బొమ్మల కొలువు ఎంతో రమ్యంగా ఉంటుందని, ఇక్కడి వాతావరణం చూడు చక్కని దృశ్యాలతో ఆకట్టుకునేలా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా లేడీస్ క్లబ్ సభ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ఆర్జీ1 జీఎం చింతల శ్రీనివాస్, ఆర్జీ2, 3 జీఎంలు, వారి సతీమణులు మాలతి సూర్యనారాయణ, అలవేని సుధాకర్, విజయం వెంకటేశ్వర్లు, ప్రియదర్శిని, కేవీ రావు, పద్మ వెంకటేశ్వర్లు, లలిత గుప్తా, లేడీస్ క్లబ్ సభ్యులు చిలక లక్ష్మి, కవిత, రమతార, హేమలత, శ్రీవాణి, కళ్యాణి లేడీస్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారిన సింగరేణి సంస్థలు రాజకీయ జోక్యం మాత్రం తగ్గడం లేదని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎళ్లగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరికని భాస్కరరావు భవన్లో గురువారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు కారుణ్య నియామక పాత్రలను ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ జోక్యంతో వెళ్తుందని అన్నారు. సింగరేణిలో అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు కారుణ్య నియామక పత్రాలను వారి ఏరియాలలో ఇవ్వవలసిందిగా, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ జోక్యంతో హైదరాబాద్ పిలిపించుకొని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా కారుణ్య నియామక పత్రాలను ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానంతో కార్మికులు వ్యయ ప్రయాసాలకు గురి కావడమే కాక సంస్థ సొమ్ము దుర్వినియోగం అవుతుందని అన్నారు. ఇలాంటి చర్యలు సరికాదని వెల్లడించారు. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పులను విమర్శించిన వారే అధికారంలోకి రాగానే అదే తప్పు చేయడం సిగ్గుచేటన్నారు. అలాగే గతంలో రిటైర్మెంట్ సమయంలో కార్మికులకు స్టేజ్ పైనే సన్మానించి అన్ని రకాల బెనిఫిట్ చెక్కులను అందజేసేవారమని, కానీ ఇప్పుడు ఆ అనవైతిపై రిటైర్మెంట్ అయి సంవత్సరం గడుస్తున్నా ఏదో ఒక కొరివితో యాజమాన్యం కార్మికుని బెనిఫిట్స్ అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఈ విధానం మానుకొని మళ్లీ పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల సింగరేణి యాజమాన్యం సర్ఫేస్ జాబ్ కోసం జనరల్ మస్తూర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్ సీనియారిటీ ప్రకారం లిస్ట్ చేయడం జరిగిందని, కానీ మస్తూర్కు మాత్రం సర్ఫేస్ కల్పించారని, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్ కూడా సీనియారిటీ ప్రకారం సర్ఫేస్ కల్పించాలని మడ్డి ఎల్లగౌడ్ డిమాండ్ చేశారు. కారుణ్య నియామక పత్రాలు గతంలో జీఎం ఆఫీసులో ఇచ్చినప్పుడు కూడా అన్ని యూనియన్లము, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది రాజకీయంగా ఇవ్వకూడదు, ఏదైతే వాళ్ళు మెడికల్ అన్ఫిట్ అయినారో ఏ మైన్ మీద అయితే ఆ మైన్ మీదనే ఇవ్వాలి, ఇది రాజకీయంగా లేకపోతే యూనియన్గా ఇవ్వద్దు అని చెప్పి గతంలో పలు దఫాలుగా మనము విమర్శ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇది సరైన విధానం కాదు అని చెప్పి మనం ఆ రోజులల్లో గత తెలంగాణ బొగ్గు కార్మిక సంఘాన్ని కానీ లేదా రాష్ట్ర గవర్నమెంట్ని కానీ మనం విమర్శించడం జరిగింది. నిన్న దాదాపుగా ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు కావచ్చు దాదాపుగా. కానీ ఇలా యాజమాన్యం మళ్ళీ ఆ ప్రభుత్వం పోయింది, ఇలా గుర్తింపు సంఘం వేరే సంఘం వచ్చింది. ఇలా గుర్తింపు సంఘాన్ని ఎలక్షన్లో గుర్తింపు సంఘాన్ని పక్కకు పెట్టేసి ఇంకా మళ్ళీ పాత పద్ధతిగా ఇవాళ ఎమ్మెల్యేల జోక్యం తీసుకురావడం ఇది సరైన విధానం కాదని చెప్పి మేము ఏఐటీసీగా యాజమాన్యానికి కానీ లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ చెప్పదలుచుకున్నాం. మన గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణి చేయడం మేమైతే సరైన విధానం కాదని చెప్పి చెప్పదలుచుకున్నాం. మొన్న సర్ఫేస్లో కావాలని చెప్పి యాజమాన్యము జనరల్ మజ్దూర్, ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్ వాళ్ళ సీనియారిటీ ప్రకారంగా లిస్ట్ వేయడం జరిగింది. కానీ ఒక జనరల్ మజ్దూర్లనే కౌన్సిలింగ్ ద్వారా సర్ఫేస్ మజ్దూరు చేయడం జరిగింది, వాటిని ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్ వారిది కూడా త్వరలో ఖచ్చితంగా వాళ్ళ కౌన్సిలింగ్ పెట్టి సీనియారిటీ ప్రకారంగా మనకు ఎంత వెకేషన్ ఉందో ఆ వెకేషన్ ప్రకారంగా వారి కౌన్సిలింగ్ నిర్వహించి సీనియారిటీ ప్రకారంగా వాళ్ళ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్ను కూడా రేపు
పిలిచి కౌన్సిలింగ్ చేసి సర్ప్లేస్ను ఇవ్వగలరని చెప్పి కూడా ఏఐటీసీగా యాజమాన్యానికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీసీ ఆర్జీవన్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, నాయకులు ఎస్ వెంకటరెడ్డి, సిర్ర మల్లికార్జున్, కాని రాజబాబు, ఎంఏ గౌస్, తాళ్లపల్లి శ్రీనివాస్, బండారి శ్రీనివాస్, పి రమేష్ గౌడ్, ఆఫీస్ కార్యదర్శి తోడుపునీరు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. భారతీయ మజ్దూర్ సంఘ్ 4వ త్రైవార్షిక రాష్ట్ర మహాసభలు ఈ నెల 17, 18 తేదీలలో గోదావరిఖని కేంద్రంగా జరగనున్నాయని BMS జిల్లా అధ్యక్షులు బోల్ర లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి కంది శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరిఖని శారదా నగర్ శిశు మందిర్లో నిర్వహించనున్న ఈ రాష్ట్ర మహాసభల్లో ముఖ్య అతిథులుగా కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, BMS రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరాజు వర్మ, ప్రధాన కార్యదర్శి తూర్పు రామరెడ్డి పాల్గొన్నారని తెలిపారు. ఈ రాష్ట్ర మహాసభల్లో ప్రధానంగా సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న వేతన సవరణ విషయంతో పాటు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల హైపవర్ కమిటీ వేతనాలపై, ఇతర సమస్యలపై చర్చించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ ప్రాంతంలోని సంఘటిత, అసంఘటిత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అఖిల భారత స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నటువంటి మహాసభల సందర్భంగా గోదావరిఖనిలో 4వ త్రైవార్షిక వార్షికోత్సవాలు 17, 18 తేదీలలో జరగబోతున్నాయి. శారదానగర్ శిశు మందిర్లో జరిగేటువంటి ఈ సమావేశాలలో 17 తారీఖు నాడు ఉదయము కార్యక్రమాలు ప్రారంభమై 18 తారీఖు నాడు సాయంత్రము రాష్ట్ర కమిటీ ఎన్నికతోని ముగుస్తాయి. ఈ కార్యక్రమం లోపల సంఘటిత, అసంఘటిత కార్మికులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి వేజ్ బోర్డు వేతన సవరణలు, తెలంగాణ రాష్ట్రానికి వస్తే గత 10 సంవత్సరాల నుంచి మినిమం వేజెస్ అగ్రిమెంట్లు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు చెదలు పట్టిపోయి ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసంఘటిత కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటి మీద సింగరేణిలో హైపవర్ కమిటీ వేతనాలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పించడం లోపల యాజమాన్యాలు మొత్తం మొండి వైఖరి వేస్తున్నటువంటి తరుణం లోపల భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు గోదావరిఖని శారదానగర్ శిశు మందిర్లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులైనటువంటి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గారు హాజరవుతున్నారు. ఇత్యాది రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర వర్మ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు రామరెడ్డి గారు, వీరందరూ ఈ యొక్క సమావేశాలలో
కార్మికులకు రేపు రాబోయేటువంటి రోజులలో మినిమం వేజెస్ అమలు పరచడం లోపల విఫలమవుతున్నటువంటి సమస్యలను చర్చించి వాటికి చేయాల్సినటువంటి పోరాటాలు నిర్మాణం చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు 4వ త్రైవార్షిక రాష్ట్ర మహాసభలు ఈ ఏరియాలో ఇది పారిశ్రామిక ప్రాంతం ఏరియాలో జరపడం 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ భారతదేశంలో ఉన్న మాంచెస్టర్ ఆఫ్ ఇండియా రామగుండం అంటారు. కాబట్టి అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఇండస్ట్రీ కారిడార్ ఉన్నది. కాబట్టి ఈ ఏరియాలో భారతీయ మజ్దూర్ సంఘ్ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు ఎవరికైనా ఎలాంటి సంక్షేమ బోర్డులు కానీ కొన్ని జీవోలు కానీ అమలుకు తీసుకురాలేదు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సీ కేఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, వంగల విజయమోహన్, భాస్కర్ రెడ్డి, గాలి తిరుపతి రెడ్డి, బంక రాజేష్, హరిన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసి ప్రధాని నరేంద్ర మోదీ మెడల్ వంచుతామని ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గోదావరిఖనిలోని ఐఎఫ్టియు కార్యాలయంలో గురువారం ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు దేశంలో కొనసాగుతున్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు వంత పాడుతుందని ఆయన దుయ్యబట్టారు. పేద, బడుగు, బలహీన వర్గాలైన కార్మికుల వర్గం నడ్డి విరుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 16న సంయుక్త కిసాన్ మోర్చా అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలని కలిసి దేశవ్యాప్త పారిశ్రామిక బంధుకు, గ్రామీణ బంధుకు పిలుపునిచ్చినాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు, కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు, బొగ్గు రంగంతో సహా అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కార్పొరేట్ రంగానికి అప్పగిస్తా ఉన్నటువంటి ఒక పరిస్థితిని చూస్తా ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక సమ్మెలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు, అది బ్యాంకింగ్ కానీ, అదేవిధంగా ఆయిల్ రంగం, గ్యాస్ రంగాలు, రక్షణ రంగాలు, దేశంలో ఉన్నటువంటి 267 ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏవైతున్నాయో ఈ కార్మిక వర్గం అంతా కూడా విడివిడిగా సమ్మెలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దేశవ్యాప్త సమ్మెలు 24 సార్లు జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు స్పందించేటువంటి పరిస్థితి లేదు. కనుకనే ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతాంగం సమస్యలు కూడా ఈనాటికి ప్రభుత్వాలు పరిష్కరించడం లేదు. 3 రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సర కాలం పోరాడి వాళ్ళు విజయం సాధించారు. అయితే ఆనాడు ఇచ్చినటువంటి అన్ని హామీలని అమలు చేయలేదు. కానీ కార్మిక వర్గం ఇవాళ 50 కోట్లుగా ఉన్నటువంటి కార్మిక వర్గం సమస్యలు నేటికి కూడా పరిష్కారం కాలేదు. ప్రభుత్వం చర్చలకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రధానంగా బొగ్గు పరిశ్రమ ఇవాళ బొగ్గు డిమాండ్ ఉంది, కరెంటు డిమాండ్ ఉంది, కొరత ఉంది. ఈ స్థితిలో ఇవాళ బొగ్గు ప్రైవేటీకరణ జరుగుతున్నప్పుడు కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఐక్యంగా నిరవధిక సమ్మెలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఫిబ్రవరి 16 సమ్మెలో కూడా ఇవాళ బొగ్గు పరిశ్రమలో ఏఐటీసీ వాళ్ళ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఉంది, ఐఎన్టీసీ రిప్రజెంటేటివ్ యూనియన్గా ఉంది. ఈ 2 సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెలో పారిశ్రామిక బంద్లో ఉన్నాయి. కానీ ఈ 2 సంఘాలు ఈనాటికి కూడా వాళ్ళు సింగరేణిలో సమ్మె చేస్తారా ఏంటనేది ఈనాటికి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ ఈ పరిస్థితి ఎన్నికలు, ఓట్లు, సీట్లు అనేటువంటి ఒక ప్రాతిపదికతోటి ఈ సంఘాలు పనిచేస్తున్నాయి. కనుకనే ప్రధానంగా ఎర్రజెండా పేరుతో ఏఐటీసీ వాళ్ళ పేరు పోరాటాలు, కానీ ప్రభుత్వాలతో అంటగాగి వాళ్ళ ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు అనుకూలంగా ఉంటూ సమ్మె లాంటివి వచ్చినప్పుడు వెనక తట్టుబట్టేటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకనే కార్మిక వర్గ సమస్యలు, కార్మిక వర్గం ఉద్యమాలు చేయకుండా, నిరవధిక సమ్మెలు చేయకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు మొత్తం కూడా నిరవధిక సమ్మెలు చేస్తే తప్ప ఇది పరిష్కారం కాదు. ఈ సమావేశంలో తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, గోని నాగేశ్వరరావు, సావిగామ మల్లేష్, ఎండి జాఫర్, పోతుల కృష్ణయ్య, ఎం కొమరయ్య, సి మొండయ్య, ఐ సాంబయ్య, ఏ చంద్రయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఈ గురువారం అంతర్గా మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు ఎల్ భీమన్న, జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య,
PYL జిల్లా అధ్యక్షులు పెండియాల రమేష్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16వ తేదీన జరిగే భారత బంద్ను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలతో కలిసి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిందని అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్భాటంగా ప్రకటించిందని, స్విస్ బ్యాంకు నుంచి నల్లధనాన్ని రప్పించి పేదలు తదితరుల ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పారన్నారు. దీనికి భిన్నంగా దశాబ్ద కాలంగా సాగుతున్న బీజేపీ మతోన్మాద ప్రభుత్వ పాలనలో ప్రజల ప్రాథమిక సమస్యలను పెద్దగా పరిష్కరించకపోగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో కార్పొరేట్ రంగం సేవలో ఒక విధానంగా కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించి మరింత దోచుకోవడానికి ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. 13 నెలల పాటు SKM ఆధ్వర్యంలో సాగిన ఉద్యమ ఫలితంగా రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించి అనేక వాగ్దానాలు చేశారని, ప్రస్తుతం ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు జరగలేదని, నల్ల చట్టాలను రద్దు చేయలేదని చెప్పారు. ప్రమాదకరమైన రాజకీయ జోక్యంతో బీజేపీ మతోన్మాద ప్రభుత్వ కార్పొరేటు అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఉపాధి హామీని 200 రోజులకు పెంచుకుంటూ ఒక్కొక్క మనిషికి ఒక కూలికి 600 రూపాయలు సాధించే వరకు పోరాడతామని ఈ యొక్క మొండి వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు గ్రామీణ బంద్లో బీజేపీ మతోన్మాద పార్టీకి వ్యతిరేకంగా పోరాడవలసిన సమయం వచ్చిందని, అదేవిధంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లూరు మల్లేష్, కార్యదర్శి వేల్పుల సాంబన్న, నామాల మహిపాల్, కట్ట తేజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. చీరలపై భారీ ఆఫర్లు. 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్ క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 అంబోస్ పట్టు చీరలు, 2000 రూపాయలకే 2 సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు, 3000 రూపాయలకే 2 బిగ్ బార్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్, 4000 రూపాయలకే 2 సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. బ్యాక్ టు న్యూస్. ప్రతి వాహనదారుడు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తమ ప్రాణాలకు రక్షణ కల్పించుకోవాలని గోదావరి కని ట్రాఫిక్ ఎస్ఐ ఉదయ్ కోరారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా గోదావరి కని ట్రాఫిక్ ఏసీపీ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం గౌతమి నగర్ చౌరస్తాలో వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించవలసిన ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ చేసేటప్పుడు తనపై ఆధారపడ్డ కుటుంబాన్ని గుర్తు చేసుకుని హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి డ్రైవింగ్ చేయాలని సూచించారు. వాహనదారుల ప్రాణ రక్షణ కోసం పనిచేస్తున్న తమ సూచనలు పాటిస్తూ మాకు సహకరిస్తూ మీ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని వారు ఆన్లైన్ ద్వారా మొక్కులను చెల్లించేలా దేవాదాయ శాఖ కొండా సురేఖ హైదరాబాద్ సచివాలయంలో ఆన్లైన్ సేవలను ప్రారంభించారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గద్దెల వద్ద భక్తులు నిలువెత్తు బంగారాన్ని బెల్లం మొక్కులుగా చెల్లించడం ఆనవాయితీ. ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న జాతరకు వెళ్లలేని వారు సైతం మొక్కులు చెల్లించి ప్రసాదాన్ని పొందేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. మీ సేవ, టీఎస్ ఫోలియో, పోస్టల్ శాఖల ద్వారా ఈ సేవలను పొందేందుకు ఏర్పాటు చేసినట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ చెప్పారు. ఈ మేరకు సచివాలయంలో బుధవారం ఆన్లైన్ సేవలను ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో, దేశంలో అన్ని శాఖల నుంచి ఈ సేవలను పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. మొక్కు చెల్లించాలనుకున్న వారు కిలో బెల్లం 60 రూపాయల చొప్పున పరిగణలోకి తీసుకొని ఆయా వ్యక్తుల బరువు మేరకు చెల్లించవలసి ఉంటుందని, దానితో పాటు మీ సేవా ఛార్జీలు 35 రూపాయలు, ప్రసాదం కావాలనుకునే వారు పోస్టల్ ఛార్జీల కింద
రూపాయలు కలిపి చెల్లించవలసి ఉంటుందని దేవాదాయ శాఖ ప్రకటించింది. ఆమెన్ జస్టిస్ ఫర్ సిటిజన్ హ్యూమన్ రైట్స్ అండ్ వరల్డ్ సోషల్ పీస్ కౌన్సిల్ పెద్దపల్లి జిల్లా చైర్మన్గా పుల్లూరి నరసింగారావు నియమిస్తూ జాతీయ చైర్మన్ డాక్టర్ ఉల్లెంగుల నాగరాజు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి ఇంతటి గొప్ప బాధ్యతలు అప్పగించిన జాతీయ చైర్మన్ డాక్టర్ ఉల్లెంగ నాగరాజుకు తెలంగాణ స్టేట్ డైరెక్టర్ ఆకుల స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. భారత రాజ్యాంగానికి సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి ప్రజలకు బాధితులకు అండగా ఉండి సమసమాజ స్థాపనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్జీవన్ ఏరియా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మల కొలువు, ఆటపాటలతో హోరెత్తించిన సంబరాలు. సింగరేణి సంస్థ విషయంలో గత ప్రభుత్వ విధానాలని అవలంబిస్తూ రాజకీయ జోక్యానికి పాల్పడుతున్నారు. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ ఆరోపణ. ఈ నెల 17-18 తేదీలలో బిఎంఎస్ 4వ త్రైవార్షిక రాష్ట్ర మహాసభలు. బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు బోల్ర లక్ష్మీనారాయణ వెల్లడి. నరేంద్ర మోదీ మెడల్ వంచుదాం, ఫిబ్రవరి 16న జరిగే సమ్మెను విజయవంతం చేద్దాం, ఐఎఫ్టియు నాయకుల పిలుపు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ప్రాణాలను రక్షించుకోండి, వాహనదారులకు ట్రాఫిక్ ఎస్ఐ ఉదయ్ పిలుపు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.